హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మౌనిక. ఇవాళ మనం చెప్పుకోబోయే టిప్ వైట్ డిశ్చార్జ్ వాళ్ళ కోసం. చాలామందికి టీనేజ్లోనే వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. సో వైట్ డిశ్చార్జ్ వైట్గా అవుతే ప్రాబ్లం లేదు, కానీ కొందరికి కలర్స్గా గ్రీన్గా గ్రేగా అలా అవుతుంది. అది కాక చాలా స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చిందంటే ఇలా కలర్స్లా అయిందంటే కంపల్సరీ హాస్పిటల్లో చూయించుకోవాల్సిందే. అది కాక వైట్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అండ్ కొందరికి 1 మంత్లో ఒక్కసారి వచ్చిందంటే ప్రాబ్లం లేదు, కానీ మంత్ మొత్తం వచ్చిందంటే మాత్రం కంపల్సరీ ప్రాబ్లమే. ఒకసారి హాస్పిటల్లో చూయించుకోవాలి దానికోసం అయితే. అండ్ అది కాక కొందరికి మ్యారేజ్ అయిన అమ్మాయిలకైతే ఎగ్స్ రిలీజ్ అయ్యే టైంలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ చాలామంది టెన్షన్ అవుతూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఏంటి అని. దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది వైట్ డిశ్చార్జ్ వాళ్ళకి. సో అవి క్యూర్ చేసుకోవడం ఎలానో నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ఇచ్చింగ్ అవుతుంది, బర్నింగ్ అవుతుంది, అలాంటివి అయినప్పుడైతే కంపల్సరీ చూయించుకోండి. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఉండే చిన్న చిట్కాలతోనే క్యూర్ చేసుకోవచ్చు. అండ్ అవి ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. వైట్ డిశ్చార్జ్ క్యూర్ చేసుకోవడానికి రోజు మనం పెరుగు తీసుకోవాలి. ఏదో ఒక విధంగా మజ్జిగ లాగా, లేదా రైస్లో, లేదా సలాడ్ లాగా చేసుకొని కూడా మజ్జిగ కంపల్సరీ పెరుగు అయితే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనియాలు ఉంటాయి కదా, అవి ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ ధనియా వేసుకొని నైట్ అంతా సోక్ చేసి ఆ వాటర్ని మార్నింగ్ తీసుకోవాలి. దానివల్ల కూడా మీకు వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి కోకోనట్ వాటర్ అయితే కంపల్సరీ డైలీ తీసుకోవడం వల్ల మీకు చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. కోకోనట్ వాటర్ కూడా తీసుకోవాలి. ఇంకో టిప్ ఏంటంటే బేండి ఉంటుంది కదా, సో అది వాటర్లో కట్ చేసుకొని వేసుకొని అది బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగితే కూడా వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. అండ్ కర్డ్లో బేండి వేసుకొని తినడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. కోకోనట్ ఆయిల్, నీమ్ ఆయిల్ యాడ్ చేసి వర్జైనల్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ అప్లై చేసుకోవాలి. మనకి బర్నింగ్ కానీ అండ్ ఇచ్చింగ్ ఇలాంటిది ఉంటుంది కదా, సో అది కూడా క్యూర్ అవుతుంది. సో మీరు వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గించుకోవాలంటే కంపల్సరీ ఇవి యూస్ చేయండి. మీకు కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామంది హాస్పిటల్స్లో చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఈ చిన్న టిప్స్ అనేవి తెలియక. సో ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, మరిన్ని బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.